2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే సాయిరామ్ గారు. నమస్తే అండి. ఎక్స్‌పీరియన్స్ లేకుండా జాబ్‌ని క్రాక్ చేయాలంటే ఏ విధంగా అంటారు అసలు? చాలా మంది ఫ్రెషర్స్ అడుగుతూ ఉంటారు. యాహ్! చాలా కంపెనీస్ ఫ్రెషర్స్‌ని ఎక్స్‌పీరియన్స్ ఏంటి అని చెప్పి అడుగుతుంటారు. అవును. ఫ్రెషర్స్ ఏం క్వశ్చన్ చేస్తారండి మా దగ్గరికి కౌన్సిలింగ్. సార్ మేము ఫ్రెషర్స్ మాకు ఎక్స్‌పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తది అని అడుగుతారండి. సో ఎక్స్‌పీరియన్స్ అంటే ఇంటర్న్‌షిప్స్ చేయాలి. ఓకే. మోర్ నెంబర్ ఆఫ్ ఇంటర్న్‌షిప్స్ చేయగలిగితే అది వాళ్ళకి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అవుతది. సో ఇంటర్న్‌షిప్ అంటే మళ్ళీ వెళ్ళి కోర్స్ జాయిన్ అయ్యి కోర్స్ చేయటం కాదు. ఒక చిన్న స్టార్టప్ కంపెనీలో అయినా ఏదో ఒక మాడ్యూల్ మీద వాళ్ళు మీకు ఆపర్చునిటీ ఎందుకు ఇస్తారు? మీ దగ్గర స్కిల్ ఉంటే ఇస్తారు. సో ఫస్ట్ స్కిల్ ప్రాపర్గా నేర్చుకోండి. ఆ స్కిల్ బేస్ చేసుకొని ఆన్లైన్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫ్రీ చాలా కంపెనీస్ అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ చాలా ఇస్తాయి. మీకు ఒక మాడ్యూల్ అలాట్ చేస్తారు, దాన్ని కంప్లీట్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే మీకు రివ్యూ ఇస్తారు అండ్ వాళ్ళ కంపెనీ నుంచి మీరు వర్క్ చేసినట్టు ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అదే ఎక్స్పీరియన్స్ అనమాట. సో దీనికి ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవటానికి స్కిల్ సెట్ ఇంపార్టెంట్. ఎంతవరకు వీళ్ళు స్కిల్డ్గా ఉన్నారు. థియరిటికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇక్కడ మా స్టేట్స్లో ఏమైపోయిందంటే ప్రతి కాలేజీలోను ప్రతి యూనివర్సిటీలోను ఇంటర్న్షిప్ మ్యాండేటరీ. అంటే ఆ ఇంటర్న్షిప్ టైంలో వెళ్ళి కోర్సు నేర్చుకొని ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కింద తీసుకొని దాన్ని చూపిస్తున్నారండి. అది నేను చాలా రాంగ్ అంటాను. ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అన్నప్పుడు మీరు వర్క్ చేయాలి, మీ దగ్గర ఆల్రెడీ స్కిల్ ఉండాలి, దాన్ని బేస్ చేసి మీరు వర్క్ చేయాలి. మీ వర్క్ నచ్చితే కంపెనీ మీకు కొంత స్టైఫండ్ ఇస్తుంది, లేదు అన్న ఫైన్. ఇక్కడ మనకి మనీ ఇంపార్టెంట్ కాదు, ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. ఓకే. సెకండ్, సర్టిఫికేట్ ఉంటేనే ఎక్స్పీరియన్స్ అంటే కాదు, స్కిల్ ఇంపార్టెంట్. ఓకే. స్కిల్ లేదు అనుకోండి, మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఎన్ని పెట్టినా స్కిల్ లేకపోతే యూజ్ లేదు కదా. సో స్కిల్ అన్నది ఇంపార్టెంట్. స్కిల్ లేకపోతే అప్పుడు మీరు భయపడాలి, ఎక్స్పీరియన్స్ లేకపోతే భయపడటం కాదు. ఓకే సరే, ఇంటర్న్షిప్ కూడా చేయలేదు సార్, ఇప్పుడు ఆల్రెడీ ఫైనల్ ఇయర్ అయిపోతుంది, వాట్ నెక్స్ట్ అంటే గనక జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ స్కిల్. ప్రాక్టికల్గా మీరు నేర్చుకున్న స్కిల్తో ఎన్ని ఎండ్ టు ఎండ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయగలరు. కంప్లీట్ ఒక అమెజాన్ లాంటి అప్లికేషన్, ఒక రెడ్ బస్ అబీబస్ లాంటి అప్లికేషన్స్, ఓ మింత్రా లాంటి అప్లికేషన్, ఇట్లాంటివి ఎన్ని మీరు సొంతగా బిల్డ్ చేయగలరు. అంత అప్లికేషన్స్ బిల్డ్ చేయాలి అంటే మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ ఏంటి, స్కిల్ ఏంటి. రేపొద్దున ఇంటర్వ్యూకి అప్లై చేసినప్పుడు మీ రెజ్యూమ్లో ఈ ప్రాజెక్ట్స్ ఇన్ డీటెయిల్గా మెన్షన్ చేయండి. చేసినప్పుడు వాళ్ళు ఆబ్వియస్గా వాటి నుంచే క్వశ్చన్స్ అడుగుతారు. అవి మీరు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయాలి అంటే మీరు ఆల్రెడీ దాని మీద వర్క్ చేసి ఉండాలి. ప్యారల్గా డిఎస్ఏ, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్, అది కూడా ప్రాపర్గా నేర్చుకోగలిగారు అంటే గనక కంపల్సరిగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేకపోయినా మీ దగ్గర ఉన్న స్కిల్ బేస్ చేసుకొని మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అండ్ ఇంటర్వ్యూ కూడా ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. సో కంపెనీస్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాయన్నప్పుడు ఫస్ట్ మనం స్కిల్ మీద ఫోకస్ చేయాలి. సో మీరు చెప్పినట్టుగానే మినిమం బేసిక్ అప్లికేషన్స్ అన్న బిల్డ్ చేయగలిగే క్యాపబిలిటీ కనుక స్టూడెంట్కి ఉంటే డెఫినెట్గా కంపెనీస్ హైర్ చేసుకుంటాయి. సో ఎక్స్పీరియన్స్ అనేది కొన్ని సందర్భాల్లో స్కిల్తో ఈక్వల్గా చూడొచ్చు అంటారా సార్? ఓకే. సో మన దగ్గర ఈ మినీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటుంటాయో, అప్లికేషన్ బిల్డ్ చేసే ప్రాసెస్ కావచ్చు, లేదంటే అసలు కోడింగ్కి సంబంధించి ఎండ్ టు ఎండ్ ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ ప్రాక్టికల్గా రాయగలిగే అంత క్యాపబిలిటీని కూడా క్రియేట్ చేసే ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ మన కోడ్‌జ్ఞాన్‌లో ఉంది అంటారా? కోడ్‌జ్ఞాన్‌లో ఎవ్రీ వీక్ ఒక మినీ ప్రాజెక్ట్ చేపిస్తామండి. అంటే ఆ వీక్ వాళ్ళు ఏదైతే నేర్చుకుంటారో ఆ నేర్చుకున్న కాన్సెప్ట్స్ తో ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తారనమాట. అట్లాగా మన దగ్గర 17 వీక్స్ వీళ్ళు ఉంటారు. ఈ 17 వీక్స్ లో 12 వీక్స్ వరకు ఇట్లాగే బిల్డ్ చేస్తూ ఉంటారు. 12th వీక్ నుంచి ఎండ్ టు ఎండ్ అప్లికేషన్స్ అన్ని బిల్డ్ చేస్తారు. అప్ టు 17th వీక్ 4 ఎండ్ టు ఎండ్ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తారు. సో అంత ప్రాక్టికల్ గా వాళ్ళు చేయగలిగినప్పుడు ఇంటర్వ్యూలో ఆన్సర్ కూడా అదే కాన్ఫిడెన్స్ లెవెల్ తో ఆన్సర్ చేస్తారు. సో ఈజీ అవుతుంది, ఈజీ అవుతుంది. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.